హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం మెంతుల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇందులో మనం యూస్ చేసే మెంతులు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మెంతుల్ని అప్పుడప్పుడు తీసుకోవడం చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్మటి మెంతుల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా పులుసుకి పులుపు కోసం ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని అయితే తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే తీసుకొని వాటిని నీట్గా కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే టమాటో కూడా ఒక 4 తీసుకొని వాటిని కూడా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కర్రీకి కొంచెం ఉల్లిపాయలు టమాటాలు అనేది ఎక్కువగా అవసరం అవుతాయి. నేనైతే ఇక్కడ మెంతులను ఒక 3 అవర్స్ ముందుగానే నానబెట్టుకొని అయితే ఉంచుకున్నాను. ఇవి 5 to 6 అవర్స్ నానితే ఇంకా మంచిది, కాకపోతే నాకు అంత టైం లేదు. నేనైతే ఇక్కడ 3-4 స్పూన్స్ వరకు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా నానినా సరిపోతుంది, ఇంకా ఎక్కువ నానినా మంచిదే. ఇప్పుడు ఈ మెంతుల్లో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ వాటర్ తాగడం కూడా చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మెంతులను అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని అయితే వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్కి అయితే మెంతులు కలర్ చేంజ్ అవుతాయి. ఇలాంటప్పుడు అయితే వాటిని తీసేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల చేదు అనేది రాదు. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆనియన్స్ వేగిన తర్వాత ఇవి కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. ఈ కర్రీకి అయితే ఆనియన్ అండ్ టమాటో కొంచెం ఎక్కువే అవసరం అవుతాయి. కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఈ సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మరొకసారి మెదిపినట్టుగా కలుపుకొని మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం మొత్తం కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు వదిలేయాలి. ఇలా కారం వేగుతున్నప్పుడే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి అయితే గుజ్జు అనేది తీసుకోవాలి. అలా ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఈ కర్రీలో అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీనిని ఒక 5 నిమిషాల పాటు అయితే మరగనివ్వాలి. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా వచ్చినప్పుడు చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల చేదుగా అనిపించదు అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులను అయితే ఇందులో వేసుకోవాలి. ఈ మెంతులు అనేది మన ఇష్టం, ఎన్ని తీసుకున్నా పర్వాలేదు. మొత్తం కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు అయితే ఉడకనివ్వాలి. మనకి పలుచగా కావాలి అంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం దగ్గరికి అయితే చేసేస్తున్నాను. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ మెంతుల పులుసు అయితే రెడీ అయిపోయింది. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.